హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, లాస్ట్ టైం మీరు కొన్ని ఆన్లైన్ మనీ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, అది కూడా కొన్ని యాప్స్ని యూస్ చేసి, ఫేస్బుక్ కానివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, లేదంటే ఒక యూట్యూబ్ పెట్టి ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఏ ఛానల్ పెడితే త్వరగా గ్రో అవుతుంది అనేటువంటిది చెప్పారు. అండ్ స్టిల్ మీ దగ్గర ఉండేటువంటి స్టూడెంట్స్ అదే వర్క్ చేస్తున్నారు. సబ్స్క్రైబర్స్ విషయంలో కానివ్వండి, లేదంటే లైక్లు, షేర్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కోర్సు జాయిన్ అయ్యి ముందుకెళ్తున్నారు సక్సెస్ఫుల్గా. కొంతమంది నాకు గూగుల్ యాడ్స్ మీద అడిగారండి, అంటే గూగుల్ యాడ్స్ మీద ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అని, ఏ విధంగా ఉంటుందండి? సార్, ఇప్పుడు ప్రస్తుతానికి డిజిటల్ మార్కెటింగ్లో మంచి బూమింగ్ ఉన్నటువంటి, మంచి హై రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకునే ముందు, ప్రస్తుతానికి అసలు జనరల్గా మార్కెటింగ్ వే ఎలా ఉంటుంది అంటే న్యూస్ పేపర్ యాడ్, టీవీ, రేడియో, లేదంటే వాల్ పోస్టర్స్, హోర్డింగ్స్ ఇవి ఉంటాయి ట్రెడిషనల్ మార్కెటింగ్. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎవరు కూడా పాంప్లెట్ తీసుకోవట్లేదు, వాల్ పోస్టర్స్ అయితే అవకాశం లేదు, అలాగే టీవీలో యాడ్ రంగానే యాడ్ మార్చేస్తారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ రెస్పాన్స్ అనేది తక్కువ అయిపోతున్న టైంలో అందరూ కూడా డిజిటల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అడ్వర్టైజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో అడ్వర్టైజ్ చేయడానికి ఉన్న బెస్ట్ మెథడ్ గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్లో వచ్చేసరికి ఏంటి అంటే బిజినెస్ పీపుల్కి ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే పార్ట్ టైం మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ గూగుల్ యాడ్స్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ బిజినెస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఒక పర్సన్ కొత్తగా ఒక పెట్ క్లినిక్ స్టార్ట్ చేశాడు బంజారా హిల్స్ ఏరియాలో. తను అడ్వర్టైజ్ చేయాలి అంటే గూగులే మనకి ఆప్షన్స్ ఇస్తుంది. ఎలాంటి ఆప్షన్స్ ఇస్తుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి యాడ్ కనిపించాలి. అంటే బంజారా హిల్స్లో మనం ఉన్న ఏరియా నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి యాడ్ కనిపించాలా, 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి యాడ్ కనిపించాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ పెట్ వెబ్సైట్స్ విజిట్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళకి మాత్రమే యాడ్ కనిపించేలాగా చేయొచ్చు. అలాగే పెట్స్కి సంబంధించి సెట్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా సెట్ చేస్తే మన అడ్వర్టైజ్మెంట్ రావాలి అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఏజ్ గ్రూపు, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా ఒక హోటల్ తీసుకున్నాం అనుకోండి, హోటల్ ఎవరికి అవసరం ఉంటుందంటే హోమ్ టౌన్లో లేకుండా వేరే ఊరు వచ్చిన వాళ్ళకి కావాలి. గూగుల్ యాడ్లో మనకు ఆప్షన్ ఉంటుంది. ఓకే. కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరు, హోమ్ సిటీ హైదరాబాద్ కాకుండా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం యాడ్ కనిపించేలాగా చేయొచ్చు. అలాగే కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు ఉంటారు. సో న్యూ బోర్న్ బేబీ ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఉపయోగపడే యాడ్స్ని మాత్రమే మనం వాళ్ళకి, ఈ విధంగా మనకి గూగుల్ యాడ్స్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఏ బిజినెస్ వాళ్ళైనా, రియల్ ఎస్టేట్ వాళ్ళైనా సరే, రియల్ ఎస్టేట్ తీసుకున్నామని ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ ద్వారా చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే కేటగిరీ ఎవరు ఉంటారు, రిటైర్ అవ్వబోయే వాళ్ళు, అదేవిధంగా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు, వీళ్ళకి మాత్రమే మన యాడ్ కనిపించేలాగా చేయొచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకేంటంటే ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఫేస్బుక్ యాడ్స్లో కావచ్చు, గూగుల్ యాడ్స్లో కావచ్చు. ఈ విధంగా మనం ఇచ్చిన డేటా అనేది అంతా కూడా. సో ఏ ఏరియా నుంచి ఎక్కువగా మనకి యాడ్స్ జనరేట్ చేయాలనుకుంటే, లేదంటే కాంటాక్ట్స్ కానీ లీడ్స్ కానీ జనరేట్ చేయాలనుకుంటే ఆ ఏరియాని టార్గెట్ చేసి సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. టార్గెటెడ్ ఆడియన్స్ అండి. అంటే మనం ఇప్పుడు నేను ఒక వస్తువుని అమ్మాలి అంటే అది కొనేవాళ్ళు ఎవరో డైరెక్ట్గా ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మాత్రమే మన యాడ్, వాళ్ళ మొబైల్లో మన యాడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. ఎలా సార్, దీనికి కావాల్సిన స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలంటారు, అండ్ మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? గూగుల్ యాడ్స్ వాళ్ళు ప్రాపర్గా రన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో మనం జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా యాడ్స్ రన్ చేస్తే అయితే అంత ఎఫెక్టివ్గా రిజల్ట్స్ పొందలేరు. మంచి రిజల్ట్స్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుని చేస్తే కనుక తక్కువ ఖర్చులో ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పొందగలుగుతారు. అంటే ఏంటంటే ఇప్పుడు జీమెయిల్ ఉన్న ఎవరైనా కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా యాడ్ రన్ చేయొచ్చు, నేను కూడా యాడ్ రన్ చేయొచ్చు. మీరు యాడ్ రన్ చేసిన దానికి, నేను యాడ్ రన్ చేసిన దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే క్వాలిటీ ఆఫ్ లీడ్స్. వచ్చిన 10 లీడ్స్ వచ్చినా కూడా అది 100% మనకి రిక్వైర్మెంట్ ఉన్నవే అవుతాయి. అలా కాకుండా మనం జనరల్గా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కాల్స్ చాలా వస్తాయి, మనకి అవసరమయ్యి కరెక్ట్గా టార్గెటెడ్ రావు. అంటే రెస్పాన్స్ వస్తుంది కానివ్వండి, ఉపయోగపడే విధంగా రాదు. లేదంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ రిజల్ట్, క్వాలిటీ రావాలి అంటే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళతోనే అవుతుంది. లేదు మనం ప్రాపర్గా నేర్చుకుని చేస్తే కూడా అవుతుంది. ఇది ఒక పద్ధతి ఎవరైనా బిజినెస్ ప్రమోట్ చేయాలి అనుకుంటే. అలాగే గూగుల్ యాడ్స్ ద్వారా ఎవరైనా స్టూడెంట్స్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటే కూడా ఈ గూగుల్ యాడ్స్ అనే సబ్జెక్ట్ ఒకటి ప్రాపర్గా నేర్చుకుంటే కూడా వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. మంచి ఐటీ కంపెనీస్లో ఈ గూగుల్ యాడ్స్ మీద మంచి మంచి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్కి కూడా
ఐటీ కంపెనీస్లో జాబ్ కావాలి అనుకుంటే వితౌట్ డిగ్రీ కూడా పాసిబుల్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఆర్ గూగుల్ యాడ్స్. వెరీ గుడ్ అండి. అలాగే పార్ట్ టైం చేయాలి అనుకునే వాళ్ళు, నాకు మనీ సరిపోవట్లేదు పార్ట్ టైం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఏదైనా సరే ఈ విధంగా నేర్చుకున్న తర్వాత యాడ్స్ కొంత ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత వీళ్ళు వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తూ, అంటే ఎవరైతే బిజినెస్ ఉందో వాళ్ళకి వీళ్ళు క్యాంపెయిన్స్ రన్ చేస్తూ, ఈ క్యాంపెయిన్స్ రన్ చేసినందుకు గాను వీళ్ళు ఛార్జ్ అనేది 15%, 20%, 25% బేస్డ్ ఆన్ ద బడ్జెట్ దే ఆర్ స్పెండింగ్. ₹1,00,000 కనుక ఒక కంపెనీ స్పెండ్ చేస్తుంది మార్కెటింగ్కి అంటే వీళ్ళు 20% ఛార్జ్గా తీసుకుని ఒక 1 hour 2 hours వర్క్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా పార్ట్ టైం కూడా వాళ్ళు మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గూగుల్ యాడ్స్ కనుక మంచి నాలెడ్జ్ కనుక వీళ్ళు గెయిన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే పార్ట్ టైం కూడా వర్క్ చేసిన అవకాశం ఉంది. వెరీ గుడ్ సార్. చాలామంది స్కిల్స్ నేర్చుకొని మీ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అండ్ కోర్సులు కూడా ఏమేమి నేర్పిస్తారు, ఏ విధంగా ఉంటుంది? సాధారణంగా డిజిటల్ మార్కెటింగ్ కనుక కెరీర్గా తీసుకోవాలని ఎవరైనా స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే ఖచ్చితంగా మనం, ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ జాబ్ చేసుకుంటూనో ఓన్గా కంపెనీస్ రన్ చేసుకుంటూనే ఉన్నారు. దాదాపు 100 పైగా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ రన్ చేస్తున్న వాళ్ళు నా స్టూడెంట్స్. తెలుసండి, బట్ రియలీ గ్రేట్ అండ్ హ్యాట్స్ ఆఫ్. ఆ విధంగా కావాలి, నేను డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం మనం ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీస్లో. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పార్ట్ టైం మనీ ఏం చేసుకోవాలి, లేకపోతే నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనీ ఏం చేసుకోవాలి, లేదు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జాబ్ చేయాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. చాలామంది కావాల్సినటువంటి కోర్స్ సార్ ఇది. అంటే వాళ్ళ బూమింగ్ చాలా ఉంది. స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం, ఫుల్ టైం ఏదైనా మనీ ఎర్న్ చేయాలనుకున్నా, ఇంట్లోనే ఉండి చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఉపయోగపడేటువంటి కోర్స్ ఇది. సో యూట్యూబ్ త్రూ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, అండ్ ఫేస్బుక్ యాడ్స్ త్రూ కానివ్వండి, ఏదైనా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ప్రాసెస్ తెలియదు. కొంతమందికి యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ త్రూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. మీ స్టూడెంట్స్ని నేను చూశాను, $4,000 రెవెన్యూ జనరేట్ చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక మంచి కోర్సెస్ అవి. అంటే మీరు యాప్ చూశారు, అలాగే వెబ్సైట్స్ ద్వారా మంత్లీ ఒక $10,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, ఏదైనా ఒక కంపెనీలో ఐటీ జాబ్ కావాలి అంటే వితౌట్ ఎనీ డిగ్రీ, వితౌట్ పర్సంటేజ్. జనరల్గా ఐటీ కంపెనీ అనగానే మనకేముంటుంది, నాకు ఎంత పర్సంటేజ్ ఉంది, బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ అయ్యి మంచిగా బ్యాక్లాగ్స్ లేకుండా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఐటీ జాబ్ ఉంటుంది. కానీ ఏదైనా ఒక ఐటీ కంపెనీలో జాబ్ కావాలి వితౌట్ ఇవన్నీ కూడా కన్సిడర్ లేకుండా అంటే అది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పాసిబుల్. ఎవరైనా కావాలి అంటే నౌకరీ ఓపెన్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ అని చెప్పి వెతకమనండి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ అని ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో. అన్నీ కూడా ఐటీ కంపెనీస్ మళ్ళీ. సో ఎవరైనా ఒక ఐటీ జాబ్ కావాలి అంటే వితౌట్ డిగ్రీ కూడా ఐటీ కంపెనీలో జాబ్ పొందగలిగే అవకాశం ఈ కోర్స్ ద్వారా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు కావాల్సినటువంటి కోర్స్ డీటెయిల్స్ క్లియర్గా కనుక్కొని చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. అండ్ సాయి రమేష్ గారికి అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టిల్ దే ఆర్ వర్కింగ్. పార్ట్ టైం చేసేవాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని యాప్స్ త్రూ మనీ ఎర్న్ చేయొచ్చు అనేది ఆల్రెడీ వీడియోస్ చేసాం మేము. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాము. లేదు అనుకుంటే మీరు సాయి రమేష్ గారి వీడియోస్కి సంబంధించి యాప్స్ త్రూ ఏ యాప్స్ మీద మేము చేసామో మీరు అది సెర్చ్ చేసుకుని కూడా చూడొచ్చు. అండ్ ఇవాళ యూట్యూబ్ త్రూ అండ్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ వాటి త్రూ ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది కూడా ఆయన ఎక్కువ మందికి త్రూ ఆయన ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఉంటారనమాట. సో ఆ నాలెడ్జ్తో పాటు ఎవరికైనా సరే వాటికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఏ చోట ఎక్కువగా దొరుకుతాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటివి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు మీకు కాంటాక్ట్ నెంబర్ కలవట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.